అన్నిట్లో వేసేస్తున్నారు అనమాట. సో ఇందాక మనం చెప్పినట్టుగా కొంచెం ఫేవరెట్ ఇంగ్రీడియంట్స్ ఏదైతే ఉంటుందో అది మిక్స్ చేస్తూ ఉండాలి. సో కార్న్ అయితే అందరూ హ్యాపీగా తింటారు కాబట్టి పులావ్లో ఇంక్లూడ్ చేస్తుంటే ఎలా ఉంటుందో చూడాలి. ఆల్ ది బెస్ట్. ఇంగ్రీడియంట్స్ వచ్చేసానండి. ఓకే, సో గ్రీన్ అంటే పాలకూర తీసుకొచ్చారండి. పాలకూర అండ్ పుదీనా, కొత్తిమీర. బాగా సూపర్ ఇంగ్రీడియంట్స్ అన్ని. అండ్ స్వీట్ కార్న్ కూడా మీరు బాయిల్ చేసి తీసుకొచ్చారు. పర్ఫెక్ట్. సో బ్రౌన్ రైస్ కూడా చక్కగా ఉడికించి తీసుకొచ్చేసారు. చాలా సింపుల్ గా త్వరగా అయిపోతుంది. జస్ట్ ప్రిపరేషన్ మాత్రమే ఉంటుందండి. ఓకే, సో ఫస్ట్ ఏం చేస్తున్నారు? మిక్సీ చేసుకోవాలి. ఓకే, పాలకూర, పుదీనా, పచ్చిమిర్చి ఇవన్నీ. ఓకే, సో స్టార్ట్ చేద్దామా మరి? పాలకూర. ఓకే, సో నెక్స్ట్ కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, వెల్లుల్లి, చిన్న అల్లం ముక్క, చిన్నగా అల్లం ముక్కలు. సో ఇది మిక్సీ పెట్టండి. ఓకే, సో చక్కటి అరోమా వస్తుంది మంచిగా గ్రీన్ చట్నీ లాగా. సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ పాన్. ఓకే, బటర్ వేసుకోవాలి. నెక్స్ట్ కాజు. లైట్గా అలా పులావ్లో కానీ వాటిలో కానీ అలా కాజు ఉంటే టేస్టీగా ఉంటుంది. పిల్లలకి కూడా చూడడానికి బాగుంటుంది. గరం మసాలా, బిర్యానీ ఆకు, సో బొటిక్ అన్నారు కదా, సో టైం టు టైం ఇచ్చేయాలి, లేకపోతే టైం టు టైం గోల పెట్టేస్తూ చాలా గోల పెడతారు. సో టైం మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది ఏంటి? ఎవరైనా వర్కర్స్ ఉన్నారు ఇంట్లో. ఓకే, పర్ఫెక్ట్. సో ఎక్కువగా ఏ కైండ్ ఆఫ్ అన్ని లాంగ్ ఫ్రాక్స్, ఇప్పుడు వెస్టర్న్ ఎక్కువ వచ్చినాయి కదా, అవి మగ్గం వర్క్స్ అన్ని. ఓకే, సో జస్ట్ వాళ్ళు ఇలా ఇలా కావాలి పంపిస్తారు, మేము ప్రిపేర్ చేసేస్తాం. నెక్స్ట్ ఏం వేస్తున్నారు? ఆనియన్. నెక్స్ట్ ధనియాల పొడి వేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ సాల్ట్, జీలకర్ర పొడి కొంచెం, పసుపు. సో స్పైసెస్ వేసేసుకున్నాను అన్నమాట. కొంచెం మిరియాల పొడి. ఓకే, నెక్స్ట్ పేస్ట్ వేసుకున్నాం. సో ఇలా డిఫరెంట్గా కుక్ చేస్తూ ఉంటారా? స్పెషల్ చేస్తాను. డిఫరెంట్గా చేస్తేనే పిల్లలు తింటారు. ఇంకా కొద్దిగా వాటర్ వేసుకున్నాం, దీంట్లో వేసేసుకున్నాం. సో ఇంకా ఇంట్లో ఎవరెవరు ఉంటారు ఏంటి? అది పెద్ద ఫ్యామిలీ, జాయింట్ ఫ్యామిలీ. ఓకే, సో పిల్లలు ఇద్దరు. అమ్మాయిలా అబ్బాయిలా? ఇద్దరు అబ్బాయిలే. అయ్యయ్యో, ఒక బాబు ఫ్యాషన్ గా కుట్టించి వేస్తూ ఉంటారు అంతేనా? ఇంకా వాళ్ళకి ఏముండవు కదా, జస్ట్ ప్యాంట్ వేరే వాళ్ళకి అంతేనా? ఓకే, చాలా వరకు బొటిక్ ఎవరైనా డిజైనర్స్ కానీ ఫ్యాషన్ డిజైనర్స్ ఎక్కువ అబ్బాయిలే ఉంటారు. అవును, పాపం చాలా వరకు చూసా. అంటే అది మరి ఏంటో అలా కలిసి వచ్చి బొటిక్ అని చెప్పేసి అమ్మాయిలు ఉంటే ఇంకా వాళ్ళకే చేసుకుంటారు కదా, కస్టమర్స్ కి చేయం కదా. అంతేనా? అలా అంటారు అనమాట అందరు. ఓకే, సో ప్లస్ అనమాట అయితే మీకు.
నాకు మైనస్, నాకు అమ్మాయిలు అంటే ఇష్టం. అయ్యో ఓకే. సో నెక్స్ట్ ఏం వేస్తున్నారు? బాయిల్ చేసుకున్నాం కదా, కార్న్స్ వేసుకున్నాం. సో ఆల్రెడీ మనం చక్కగా బాయిల్ చేసేసాం కాబట్టి ఎక్కువ టైం పట్టదు. సో రైస్ కూడా వేసుకున్నాము లైట్గా. ఉడికించిన బ్రౌన్ రైస్, సో యూజువల్గా రెస్టారెంట్స్లో ఇష్టంగా ఆర్డర్ చేసుకుంటూ ఉంటారు గ్రీన్ పులావ్ అంటే కొంచెం హెల్దీగా తినాలి అని, టేస్టీగా కావాలి కాబట్టి రెస్టారెంట్లో ఆర్డర్ చేసుకుంటారు. కానీ చాలా సింపుల్ ప్రాసెస్ మనం చేసుకోవచ్చు. సూపర్. సో చక్కగా కాసేపు మగ్గనిద్దాము, ఆ ఫ్లేవర్స్ అన్ని రైస్కి కూడా పట్టాలి కదా. సో ఓకే భానుగారు, ఒకసారి చాలా గుమ్మగుమ్మలు ఆడుతుంది యాక్చువల్లీ, అరోమా చాలా బాగా వస్తుంది. సో ఇంకా కుక్ అయిపోయినట్టే కదా. ఓకే, సో సర్వ్ చేసుకుందామా? ఓకే. పులావ్ రెడీ అయిపోయిందండి, టేస్ట్ చేసి చెప్పండి. ఎస్, గ్రీన్ కార్న్ పులావ్ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. గ్రీన్ కార్న్ పులావ్కి కావాల్సిన పదార్థాలు: బ్రౌన్ రైస్ 1 కప్పు, స్వీట్ కార్న్ 1 కప్పు, పుదీనా అరకప్పు, కొత్తిమీర అరకప్పు, పచ్చిమిరపకాయలు 4, అల్లం కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు 4, పాలకూర 1 కప్పు, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, ఉల్లిపాయ 1, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, వెన్న 2 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు కొద్దిగా. గ్రీన్ కార్న్ పులావ్ తయారు చేసుకునే విధానం: మిక్సీ జార్లో పాలకూర, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, అల్లం వేసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో వెన్న వేసి జీడిపప్పు, మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, ధనియాల పొడి, ఉప్పు, జీలకర్ర పొడి, పసుపు, మిరియాల పొడి వేసి వేగనివ్వాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన స్వీట్ కార్న్, ఉడికించిన బ్రౌన్ రైస్ వేసి వేగనివ్వాలి. ఆపై సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే గ్రీన్ కార్న్ పులావ్ రెడీ.